Good morning everyone. Today our topic is trigonometry. Now 10x plus 4x plus 9x plus so on plus n square x. n any positive integer అంటే వాడు 10x plus 4x plus 9x plus so on n square x n any positive integers అని ఇచ్చాడు కదా, అంటే మనం ఇక్కడ పీరియడ్ ఆఫ్ 10 ఫైండ్ చేయాలి. ఓకేనా? పీరియడ్ ఆఫ్ 10. Now given ఏమి ఇచ్చాడు మనకి 10 of x plus 4x plus 9x plus so on plus n square x. ఓకేనా? ఇది ఇచ్చాడు కదా. సో ఇందులో మన x ని కామన్ తీసామనుకోండి ఏమవుతుంది, 10 of x ని కామన్ తీస్తే 1 plus 4 plus 9 plus so on plus n square కామన్ x తీసాం కాబట్టి x బయటకు వస్తుంది. ఓకే, 1 square 1 అని రాయొచ్చు, 2 square 4 అని రాయొచ్చు, 3 square 9 అని రాయొచ్చు. అలా రాద్దాం. 10 of 1 square plus 2 square plus 3 square plus so on plus n square of x square. Here 1 square plus 2 square plus 3 square plus so on n square అంటే ఎంత కాలం ఏమవుద్ది, n into n plus 1 2n plus 1 by 6 అవుతుంది. where 10 of x. అంతే కదా. మనం ఏం ఫైండ్ చేయాలి, పీరియడ్ ఆఫ్ 10 of kx plus l that equals to 5 by mod k. ఓకేనా? 5 by mod k. here k అంత n into n plus 1 into 2n plus 1 by 6 కదా. సో అది ఇక్కడ పెడదాం. therefore that equals to 5 by n into n plus 1 into 2n plus 1 by 6. ఓకేనా? నౌ here by 1 ఉందనుకోండి, ఇది మల్టిప్లై అవుతుంది, ఇది మల్టిప్లై అవుతుంది. సో అలా మల్టిప్లై అయినప్పుడు ఏమవుద్ది, ఈ 6 అనేది న్యూమరేటర్ కలిపితే 6 by n into n plus 1 2n plus 1. this is the period of 10 kx plus l వాల్యూ. ఇలాంటివి షార్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు పబ్లిక్ ఎగ్జామ్ లో, చూసుకుంటానండి. నౌ నెక్స్ట్ టాపిక్ ఈస్ కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటి, ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more యాంగిల్స్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్స్. అంటే 2 or more యాంగిల్స్ ని మనం ఏమంటాం, సమ్ అంటే ఏంటి, ఎడిషన్. ఓకేనా? ఒక రెండు అంటే చూడండి ఇక్కడ a ప్లస్ b, సో ఇది సమ్, a మైనస్ b ఇది కూడా సమ్, ప్లస్ లేదా మైనస్ అవి వస్తే అవి సమ్ అవుద్ది. ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ 2 or more యాంగిల్స్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ యాంగిల్స్. ఇప్పుడు మనం ABC అని ఒక త్రీ యాంగిల్స్ తీసుకున్నాం. ABC అని 3 యాంగిల్స్ తీసుకుంటే a ప్లస్ b అనేది ఒక కాంపౌండ్ యాంగిల్ అవుద్ది, a మైనస్ c అనేది ఒక కాంపౌండ్ యాంగిల్ అవుద్ది, a ప్లస్ b ప్లస్ c, a మైనస్ b ప్లస్ c, a ప్లస్ b మైనస్ c, సో ఆన్ ఎక్సెట్రా. అవన్నీ కూడా ఏమవుతాయి, కాంపౌండ్ యాంగిల్స్ అవుతాయి. మనం ఈ కాంపౌండ్ యాంగిల్స్ మీద కొన్ని ఫార్ములాస్ అనేది చూద్దాం ఇప్పుడు. నౌ ఫస్ట్ ఫార్ములా sin a plus b. sin a plus b ఫార్ములా ఏంటి, sin a cos b plus cos a sin b. now same sin a minus b. ఓకే, ఇక్కడ మనం sin a plus b చేస్తాం. sin a plus b అంటే ఏం చేయాల్సాను, sin a cos b plus cos a sin b అన్నాం కదా. హియర్ మైనస్ అంటే ఇక్కడ నెగిటివ్ టర్మ్ వస్తుంది అనమాట. ఎలా అంటే sin a cos b మైనస్ cos a sin b. జస్ట్ ఇక్కడ ప్లస్ కి అయితే ప్లస్ వచ్చింది, మైనస్ కి అయితే మైనస్ చేసాం. ఈ రెండు ఫార్ములాస్ లో ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు ఇలా. నెక్స్ట్ cos a ప్లస్ b. ఇక్కడ sin a cos b వచ్చింది కదా, సైన్ టర్మ్ అయితే, అదే కాస్ టర్మ్ అయితే రెండు కాస్ట్లు వస్తాయి ఫస్ట్, అంటే cos a cos b. ఓకే, హియర్ ఇక్కడ పాజిటివ్ టర్మ్ ఉంది కదా, సో హియర్ నెగిటివ్ టర్మ్ వస్తుంది అనమాట.
కాస్ కాబట్టి. నౌ ఈ రెండు కాస్ వచ్చి రెండు సైన్స్ అనమాట, అంటే సైన్ ఏ సైన్ బి. ఓకేనా, ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాస్ ఏ మైనస్ బి. సేమ్ ఇక్కడ ప్లస్ చేయడానికి మైనస్ వేసాము, ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ వేస్తాం. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఈ 4 ఫార్ములాస్ ఎక్కువగా సమస్యలు యూజ్ చేస్తాం. మనం చేసే ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా ఈ 4 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి, ఎవరికో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ 4 ఫార్ములాస్ ని మాత్రం మీరు ఎక్కువగా గుర్తించుకోవాలి. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఈ 4 ఫార్ములాస్ నోట్ చేసుకోండి, మిగిలిన ఫార్ములాస్ నేను చెప్తాను. నెక్స్ట్ tan a plus b equals to tan a plus tan b by 1 minus tan a tan b. ఓకేనా, tan a minus b, tan a minus tan b by 1 plus tan a tan b. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ tan a plus b tan a minus b చేసాము, ఇక్కడ ప్లస్ చేసినప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో ప్లస్, డినోమినేటర్ లో మైనస్ వచ్చింది. అదే మైనస్ చేసినప్పుడు న్యూమరేటర్ లో మైనస్, డినోమినేటర్ లో ప్లస్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ cot a plus b, దీనికి రెసిప్రోకల్ ఉంటుంది. అంటే మనకు తెలుసు tan అంటే ఏమైనా రాసుకోవచ్చు, 1/cot అని రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఈ టర్మ్ తర్వాత ఈ టర్మ్. సో cot a cot b minus 1/cot a plus cot b. cot a minus b అంటే cot a cot b plus 1/cot a minus cot b. సో ఈ ఫార్ములా అనేది ఇప్పుడు యూజ్ చేసాం ఈ రెండు టర్మ్స్ కి. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఈ 4 కూడా నోట్ చేసుకోండి, ఈ 4 ఫార్ములాస్ కూడా. నెక్స్ట్ ఒక 2 ఫార్ములాస్ చెప్తాను, అవి పబ్లిక్ లో 2 మార్క్స్ అడిగారు. ఆ ఫార్ములాస్ జస్ట్ ఫార్ములాస్ అడిగారు 2 మార్క్స్ కి, అవి నేను చెప్తాను ఇప్పుడు ఇంపార్టెంట్ 2 ఫార్ములాస్ 2 మార్క్స్ ఇచ్చారని చెప్పాను కదా. అవి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఓకేనా, ఇదేంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మన నార్మల్ ఫార్ములాస్ తెలుసు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని తెలుసు. సో ఇక్కడ రెండు సైన్ టర్మ్స్ కాబట్టి సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఆర్ ఇంకోటి రాసుకోవచ్చు, ఏమని రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని కూడా రాసుకోవచ్చు. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ అనదర్ వన్ ఈస్ cos a plus b into cos a minus b అనుకుంటారు. ఇక్కడ రెండు సైన్లు వచ్చినాయి కాబట్టి రెండు సైన్లు రెండు కాస్లు వేసాము. ఇక్కడ రెండు కాస్ వచ్చినాయి కదా, సో ఇక్కడ కూడా రెండు కాస్లు రెండు సైన్లు వస్తాయి. కానీ అలా వేయకూడదు. హియర్ ఫార్ములా ఈజ్ cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b లేదా sin స్క్వేర్ a మైనస్ cos స్క్వేర్ b. ఇలాగైనా రాసుకోవచ్చు. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కాంపౌండ్ యాంగిల్స్ గురించి చెప్పుకున్నాం కదా. నో కాంపౌండ్ యాంగిల్ గురించి ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రూవ్ దట్ cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees equals to cot 36 degrees అని ప్రూవ్ చేయాలి కదా మనం. నౌ గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, LHS. ఫస్ట్ మనం LHS తీసుకుందాం. LHS ఏమి ఇచ్చాడు, cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees. ఇప్పుడు న్యూమరేటర్ లో డినోమినేటర్ లో కూడా డివైడ్ బై cos 9 degrees అంటే cos 9 degrees తో పై దాన్ని కింద దాన్ని కూడా డివైడ్ చేద్దాం. అంటే ఎలా అంటే cos 9 degrees plus 9 degrees divided by cos 9 degrees whole by cos 9 degrees minus sin 9 degrees divided by cos 9 degrees. ఓకేనా, నౌ cos 9 degrees by cos 9 degrees 1 plus
sin 9 degrees by cos 9 degrees. Tan 9 degrees by cos 9 degrees by cos 9 degrees 1 minus cos 9 degrees by sin 9 degrees అంటే tan 9 degrees. Now, ఇది ఏ ఫార్ములాలో ఉంది? tan a plus b. ఫార్ములా ఏంటి? tan a plus tan b by 1 minus tan a tan b. ఓకేనా? tan a అంటే ఎంత? ఇప్పుడు 1 ఉంది, tan లో 1 ఎప్పుడు వస్తుంది? 45 డిగ్రీస్ వస్తుంది కదా. సో ఇదేమవుతుంది? tan 45 డిగ్రీస్ ప్లస్ tan b, ఇక్కడ tan 9 డిగ్రీస్ ఉంది, ప్లస్ tan 9 డిగ్రీస్ బై 1 మైనస్ tan a ప్లస్ లో ఉంది 1 ఉంది, 1 అని రాసుకో. tan 45 డిగ్రీస్ అంటే 1 కదా. సో 1 ఇంటూ tan 9 డిగ్రీస్ అంటే చూడండి సేమ్ అదే ఫార్ములాలో మనం వచ్చేసింది. సో హియర్ దిస్ ఈస్ రిటన్ యాస్ tan 45 డిగ్రీస్. ఓకే, నౌ ఇప్పుడు ఇది ఏం ఫార్ములాలో కనెక్ట్ అయింది? ఇది tan a ప్లస్ b. a వాల్యూ ఎంత? tan 45 డిగ్రీస్. tan b వాల్యూ ఎంత? 9 డిగ్రీస్. అంటే ఇక్కడ వాల్యూ ఎంత? tan 45 డిగ్రీస్ ప్లస్ 9 డిగ్రీస్ దట్ ఈక్వల్స్ టు tan 54 డిగ్రీస్. ఇప్పుడు మనం వాడు ఏం ఫైండ్ చేయమన్నాడు? కాట్ లో ఫైండ్ చేయమన్నాడు కదా. సో కాట్ tan, ఇప్పుడు tan ని కాట్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏమవుద్ది? tan 90 మైనస్ theta. హియర్ theta వాల్యూ ఎంత? 54 డిగ్రీస్. అర్థమైందా? ఇప్పుడు కాట్ ని tan ని కాట్ లోకి మార్చాలంటే tan 90 మైనస్ theta ఎంత? cot theta. tan 90 మైనస్ theta cot theta. సో 90 మైనస్ theta వాల్యూ 54 డిగ్రీస్ కాబట్టి 90 మైనస్ 54 డిగ్రీస్ దట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుద్ది? cot 90 మైనస్ 36 అంటే ఎంత? 54 అంటే 36 డిగ్రీస్. దిస్ ఈక్వల్స్ టు RHS. హెన్స్ LHS ఈక్వల్స్ టు RHS. ప్రూవ్ అయిందా? వెరీ వెరీ ఈజీ సమ్. కానీ మనం ఆలోచించకుండా ప్రాబ్లం చేసేస్తాం. మామూలుగా స్టెప్స్ వేసేసి అలా వేసేస్తే మార్క్స్ అనేది తీసేస్తారు. ప్రాసెస్ అనేది చూసుకోండి. ఇలాగే చేయాలని లేదు, వేరే ప్రాసెస్ లో చేసిన కరెక్ట్ ఫార్ములాస్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వాలి అక్కడ. ఓకేనా? నోట్ చేసుకోండి.